16 runs in goat, one is goatee. సో అది కంటిన్యూ చేద్దాం. మనం ఫస్ట్ ఓడిపోయిన 8 మ్యాచ్ల గురించి చెప్పిన వాళ్ళు. ఇప్పుడు నేను బ్యాటింగ్ వెళ్తున్నా. Hey guys, welcome back to another video. So ఈరోజు సాటర్డే మార్నింగ్, టైమ్ ఇస్ 6:24 now. మాకు ఈరోజు మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్. సో యా, యూఎస్లో కూడా క్రికెట్ మ్యాచెస్ ఆడతారు. There are few clubs and tournaments that conduct these leagues. So I got registered this year. This is my first season playing again, started playing again. So ఈరోజు అంటే ఇది ఆల్మోస్ట్ లాస్ట్ థర్డ్ మ్యాచ్ అనుకుంటా. ఇంకా మాకు 3 మ్యాచెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే మా టోర్నమెంట్లో మొత్తం త్రీ గ్రూప్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ కప్స్లో మా టీమే 3 డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి దాంట్లో కూడా. సో మనం వెళ్తూ మిగతాది కూడా మాట్లాడుకుందాం. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆల్ అబౌట్ దిస్. ఇట్స్ గోన్ బి వెరీ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. I got meta classes too. So let's try to record some shots of cricket and see. Come, let's go. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి కార్ లేదు. మా ఫ్రెండ్ అయితే నన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు. హాయ్ వెంకటేష్. సో వెంకటేష్కి తెలియదు అనుకుంటా నేను బ్లాగింగ్ చేస్తా అని చెప్పి. హాయ్ చెప్పు. బ్లాగ్ కన్సెంట్ కావాలి వెంకటేష్ దగ్గర నుంచి, ఎందుకంటే తను ఆల్రెడీ ఇవన్నీ పెయిడ్గా చేస్తాడు. సో మనం పే చేయట్లేదు కాబట్టి ఫస్ట్ అవి అయ్యి యశ్వంత్ పోయినాక సో ఫస్ట్ ఓపెనర్ దగ్గరికి వెళ్ళి అడుగు ఎంత కొడతావు ఈరోజు అది చేద్దాం. ఇందాక నేను మన లీగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అనమాట. సో అది కంటిన్యూ చేద్దాం. మనం ఫస్ట్ ఓడిపోయిన 8 మ్యాచ్ల గురించి చెప్పిన వాళ్ళు. అదే కంటిన్యూ. సో మొత్తం మాకు 250 ఉన్నారు బ్రో. 250 అమ్మాయిలు కాదు నేను చెప్పేది. సో టోర్నమెంట్ వచ్చేసి మేము ఆడేది మేము చేసే లీగ్ వచ్చేసి మిలీనియం క్రికెట్ లీగ్ అనమాట. దాంట్లో 3 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో 3 డిఫరెంట్ క్లబ్స్. మెయిన్ టీమ్ వచ్చేసి టీమ్ 1983. సో మాకు మెయిన్ టీం ఒకటి, టీమ్ ఏ ఒకటి, టీమ్ బి ఒకటి ఉంది. సో మేము ఆడేది టీమ్ బి. సో మా మ్యాచెస్ ఆల్రెడీ 8 మ్యాచెస్ అయిపోయినాయి. మిగతా లాస్ట్ 3 మ్యాచెస్ ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా మేము 8 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిచినాం ఇప్పటికి. సో అంటే ఇది కొత్త టీం అనమాట. సో మాకు అంత సినర్జీ రాలేదు ఇంకా. ఇప్పుడిప్పుడే ఇంకా ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు మనం వెళ్ళేది వెస్టర్న్ క్రికెట్ గ్రౌండ్, విచ్ ఈస్ ఇన్ న్యూ బ్రున్స్విక్ కదా. విచ్ ఈస్ ఇన్ న్యూ బ్రున్స్విక్. సో అది మనకి ఇక్కడ నుంచి 35 మైల్స్ ఉంది. సో ఇక్కడ 1 మైల్ 1 మినిట్ అనమాట ఆన్ హైవే. సో 34 మినిట్స్ పడుతుంది. రీచ్ అయ్యాక ఇంకా మాట్లాడుకుందాం. సో చెప్పడం సగమే ఆపేసినా కదా. మేము 8 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిచినాం. ఇప్పుడు ఇంకా మాకు 3 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 3 మ్యాచెస్ కనుక విన్ అయ్యి కంప్లీట్ చేస్తే వీ విల్ బీ ఇన్ టాప్ 6 or 7 ఉంటాము. సో వీ కెన్ ఎండ్ దిస్ సీజన్ ఇన్ అ గుడ్ నోట్. అండ్ మాకు టీమే కూడా ఉంది కాబట్టి అది కూడా కొత్త టీమే. సో వాళ్ళకు కూడా సినర్జీ ఇంకా బిల్డ్ కాలే. వాళ్ళు ఇప్పటికీ 5 మ్యాచెస్ ఆడారు. వాళ్ళు కూడా 5 మ్యాచెస్ ఓడిపోయారు. మా మెయిన్ టీం వచ్చేసి ఇప్పటికీ 5 మ్యాచెస్ ఆడింది, 4 మ్యాచెస్ గెలిచింది. సో ఆ టీమ్ సినర్జీ బాగుంటుంది. అది ఎప్పటి నుంచో టీము. సో అదే టీమ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి టీమ్ బి కూడా ఆడుతున్నాము, విచ్ ఇస్ ఆన్ సాటర్డే సండే. సో యా, ఇది ప్రస్తుతానికి. సో ఇది గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఉంటుందా బ్రో?
లేదు యా ఈ టోర్నమెంట్ గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఏం లేదు, జస్ట్ ఒక కప్ ఇస్తారు నువ్వు బాగా ఆడినావు అని చెప్పి. అందుకే నేను ఈ మధ్య బాగా ఆడట్లేదు. కానీ మనకి ఇట్లా గెలవాలి కాబట్టి ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్ అయినా కప్పు తీసుకుందాం. కానీ సండే మాత్రం కప్పు కొట్టచ్చు పక్క. అది కూడా వ్లాగ్ చేస్తూ ఉంటాను ఆ మ్యాచ్ ఎప్పుడైతే వెళ్తానో. సో సీ యూ ఎట్ ద గ్రౌండ్. మార్నింగ్ మ్యాచెస్ ఎంత లేజీగా ఉంటాయంటే చాలా లేజీగా అనిపిస్తుంది. బాయ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మన వాళ్ళు ఇంకెవరు రాలేదు. మనం ఈ లోపు జెర్సీ చేంజ్ చేసేద్దాం. సో జెర్సీ అయితే వేసేసుకున్నాను ఇక్కడ, మన వాళ్ళు ఇంకా రాలేదు. సో మన బ్యాటింగ్ బౌలింగ్ తెలియదు, జాగా వెయిట్ చేద్దాం. చెక్ చేద్దాం. అరే యశానా నువ్వు నా వారియోనా బిగ్గెస్ట్ మెస్సీ ఫ్యాన్ మా టీంలో. మెస్సీ గురించి రెండు చెప్పుదా. Ronaldo. No, both are goats, but we should not compare that. One is goat, one is goatee. Messi is the goat. Guys, your boy is getting humble today. Ikkada paina better na. Ippudu no guchukonalige. ఇప్పుడు నేను బ్యాటింగ్ వెళ్తున్నా. ఐఎమ్ ద ఓపెనర్. సో లెట్స్ సీ హౌ మచ్ ఐ స్కోర్. ఐ విల్ ట్రై టు రికార్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నా బ్యాటింగ్ అయితే అయిపోయింది. సో ఐ స్కోర్డ్ 16 runs in 14 balls. సో ఐ థింక్ ఇట్స్ ఓకే. బ్రో నువ్వేనా బ్రో బౌలింగ్ వేసింది? భలే వేసావు బ్రో. అప్రిషియేట్ చేయాలి కదా బ్రో బౌలర్. నేను కూడా వాళ్ళు చేయలే కదా బ్రో సరిగ్గా. ఒకవేళ మీరు గెలిస్తే నీ వల్ల గెలిచింది బ్రో మ్యాచ్. ఫస్ట్ ఓవర్ ఆన్ వెళ్తా. రాజ్ ఇక్కడ నుంచోవాల్సింది. ఈజీ 1 run. త్రో బౌలర్ ఈజీ బాలింగ్. ఏది బౌలింగ్ అన్న క్యాచ్ బ్రో. గుడ్ బ్యాటింగ్ బ్రో, గుడ్ బ్యాటింగ్. గెలిచాం. So guys, finally we won the match today. We won by 5 runs, so it was very tight, but we won. So we are going to Desi Dawat nearby to celebrate this victory. Let's meet at Desi Dawat. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. వాట్స్ యువర్ నేమ్? గైస్ సో కొంచెంసేపు ఇంట్లో ఉండి కార్డ్స్ ఆడి మ్యాచ్ చూసినాము. వరల్డ్ కప్ విచ్ ఇస్ నార్వే వర్సెస్ ఇంగ్లాండ్. హార్డ్ లక్ ఫర్ నార్వే, బట్ ఇంగ్లాండ్ ప్లేడ్ వెరీ వెల్. సో ఇట్ వాస్ ఫన్. అండ్ ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర ఇక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి మాకు ½ an hour ఉంటుంది.
So we already crossed 10 minutes, so it's more 20 minutes to go. So this is the vlog. I hope you like it. Let me know what else you are expecting from this channel. ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఆర్ ఎనీ క్వశ్చన్స్. విల్ ట్రై టు మేక్ those videos for you guys. Yeah, see you in the next video. Bye.